యేసుక్రీస్తు వారి పేరట నా వందనములు తెలియజేయుచున్నాను. దేవుడు యవనస్తుల గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయించిన వాక్యములు. తల్లిదండ్రులను సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనముల వరకు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రేమ కలిగి నడుచుకొనుము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమయై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపొమ్ము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మాదిరిగా ఉండవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. సంపూర్ణ పురుషునిగా దేవుని ఎదుట నిలబడవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనములు. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగువరకు ఆయన ఇలాగు నియమించెను. స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. సత్క్రియలు చేసి తలనెత్తుకొనుము. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. తల్లిదండ్రుల మాట వినుడి. సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనములు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. పురుషులారా, ప్రవర్తన యందు జాగ్రత్త కలిగి ప్రార్థన చేయుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. నీ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చును. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము.
నీ భార్యను ప్రేమించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనము. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధుడుగా బ్రతుకుదువు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. దేవుని విషయముల మీద ధ్యానముంచుము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. గనుక యవ్వన ప్రాయములో ఈ లోకానికి ఆకర్షితులై దేవునికి దూరమైపోతారని మనలను ప్రేమించిన దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు రాయించారు. యవ్వన కాలములో దేవుని కాడి మోయిట నరునికి మేలు గనుక దేవునికిని మన తల్లిదండ్రులకును పెద్దలకును విధేయులై ఉండి దేవుని కొరకు బ్రతుకుచు దేవుని అంబుల పొదిలో బలమైన బాణాలుగా ఉపయోగపడుదుము. ఆమెన్.